విషయం అన్నమాట. ఇది రెండో బడ్జెట్. సంవత్సరము అయింది దాదాపు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి. అస్తమానము నెగిటివ్గా ఎందుకు అని ప్రజలు మీకు తీర్పిచ్చినారు. మేము శిరస వంచి మేమందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం, ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము, అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు, అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం, ప్రతి పారాకు గత ప్రభుత్వం, ఎందుకండి నెగిటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి, ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా క్యాలెండర్ పెట్టి మరి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి, మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బహుశా ప్రజలు అనుకోని వచ్చినేమో ఇదేదో ఉంది కదా సెట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ప్రకారం వస్తాయని. ఎందుకంటే మానవుడు కూడా ఆశాజీవి కదా. అండ్ ఇంతమంది పాపం పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో కొంత ఒకవేళ ఆశ పడిండొచ్చు, ఎందుకంటే పలుసార్లు మోసపోయినారు. కానీ మానవుడు ఆశాజీవి కదా, ఎన్నిసార్లు మోసపోయినా కూడా ఒక్కసారి మోసపోవడం అనమాట. అంటే ఇది సహజంగా ఆలోచన ప్రకారము దీర్ఘ ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా అంత సులభంగా నమ్మరు. కానీ పరిస్థితుల ప్రభావం వలన అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే, పేదవాడు మోసపోయేదానికి అవకాశం ఉండొచ్చు పరిస్థితులను బట్టి, కానీ మనము వాళ్ళను మోసం చేయడం కరెక్టా కాదా అనేది అది మనము పరీక్ష మనం చేసుకోవాలి మనల్ని మనం. ఏది ఏమైనా కూడా చెప్పినారు అందులో సూపర్ 6. మరి సూపర్ 6 చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా, ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. అది సూపర్ 6లో ఇంతవరకు అందినేది. 10 సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు. మళ్ళీ అందులో భాగంగా అప్పులు పెరిగాయన్నారు. చూస్తే వీళ్ళు చేసినన్ని అప్పులు ఎప్పుడు చేయలేదు, చరిత్రలోనే చేయలే. ఒకే సంవత్సరం 1,00,000 చిల్లర కోట్ల అప్పు చరిత్రలో ఎక్కడ జరగలే. మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి, ఏమని? అసలు జీతాలు లేని పరిస్థితి అని 19 అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠమెక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 1995 అన్నాడు. నాకు తెలిసి 95లో సర్ప్లస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్. ఆ తర్వాత మీరు మళ్ళా సబ్సిక్వెంట్గా మీ పాలనలో మైనస్కు పోయిండొచ్చు, కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెటే. మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సో ఏదేమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యంతో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో. చాణక్యుడు ఏం చెప్పినాడండి, కౌటిల్యుడు ఏం చెప్పినాడు? ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు, ఆ ఉన్న ఏదైతే డబ్బులు మనము
పన్ను ద్వారా, పన్ను లేనిది ప్రభుత్వము పరిపాలన జరగదు. ఆ పన్ను ఏదైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా చాలా ప్రుడెంట్గా ఖర్చు పెట్టాలని అన్నారు. ఎంత మనకు శక్తి ఉందో ఆ మేరకే చేయాలి తప్ప అంతకు మించి చేయకూడదు అన్నారు. దీంట్లో నాకు తెలిసి చాణక్యుంది ఏది ఫిట్ కావడం లేదు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతేనేమి మొత్తం మీద ఇంతవరకు చాలా వాగ్దానాలు, స్పీచ్లు జరిగిపోయినాయి. కాకపోతే ఈసారి బడ్జెట్ బుక్ కూడా నేను చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక వ్యక్తి బాగా అన్నారనమాట, ఇదేంటి సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది, మామూలు బడ్జెట్ మాత్రం లేదు అని. మీరు గమనించినట్లు లేదు, పరిశీలించినట్లు లేదు, అందరూ మామూలు టైప్లో లేదు ఇది మార్చినారు. మామూలుగా మనకు ఎక్కువ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట. ఆ కొన్ని తీసేసినారు. ఏవేవి తీసేసినారు? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు. దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు, పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. లేదు, ఇంక ఎతకాలి. ఇప్పుడు లోపల మళ్ళీ ఎక్కడో పెట్టింటారు, మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయనేది కూడా, ఆ గ్యారంటీలు సహజంగా కూడా వాల్యూమ్ 5.2లో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు దీంట్లో కూడా ఇస్తారు మామూలుగా, ఈసారి ఇవ్వలేదన్నమాట. అయితే ఒకరు మాత్రం బాగా చెప్పినారు, ఏమిది అంటే ఇదేదో కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారు అనమాట. బాగా చూస్తే కలర్ ఎక్కువ ఉంది, కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. నేను కూడా చూస్తే అన్ని ఏదో గ్రాఫుల రూపంలో ఇచ్చినారు మొత్తం మీద. ఏది ఏమైనా కూడా ఒకటి, ఎప్పుడైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు, ఎందుకంటే మా సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కాబట్టి సింపుల్ లివింగ్, సింపుల్ థింకింగ్. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితో కానీ లేకుంటే ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ పేదరికంలో ఉండరాదు. పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని పరిస్థితుల వలన పేదరికంలో ఉన్నా కూడా విపరీతమైన అసంతృప్తి, అసహనము ఆ విధంగా ఉంటే కానీ అది సమాజానికి చాలా డేంజర్ అనమాట. అది ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది? అది మధ్యతరగతి వాళ్లకు, ఉన్న వాళ్లకు, అందరికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన అనేది పరిపాలనలో ఒక ప్రధానమైన బాధ్యత పాలకులకు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విద్య కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఎంత సునాయాసంగా, సులభంగా అందుబాటులోకి తేవాలనో అంత చేసేవాళ్ళు అనమాట. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎంత చేసినా కూడా తక్కువే. వ్యవసాయదారులకు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి వీలైనంత చేయాలనేది రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం. మేము కూడా అదే సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మీరు గమనించినట్లయితే హేళన, అసలు మేము చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన హేళన, ఒక వ్యంగ్యంగా మాట్లాడడము, ఇది ఒక వెల్ఫేర్ అనడము, అసలు ఇదేదో మీరు వేస్ట్ చేస్తున్నారు ప్రజాధనం అనడము, రకరకాలుగా అన్నట్లే ఉంటుంది, అననట్లే ఉంటుంది, రాసే విధంలో రాస్తారు, చాలా ఇంటెలిజెంట్గా, చాలా నాకుతో చేస్తారనమాట. ఏది ఏమైనా కూడా మేమైతే దానికే స్టికాన్ అయిపోయి మా ఫిలాసఫీ అంతా కూడా మధ్యవర్తులు కూడా ఉండకూడదు, డైరెక్ట్గా పోవాలి అని డీబీటీ ద్వారా చేస్తే దాన్ని కూడా హేళన చేస్తారు. మీరు ఏమంటారంటే బటన్ అంటే డీబీటీ డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి పోయింది, అది మీరు హేళన చేస్తారు. ఏది ఏమైనా కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారు కదా, మీరు ఆ రోజు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఈ వెల్ఫేరు అని క్రిటిసైజ్ చేసేటప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళను కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు? వీళ్ళు ఏదో పరిపాలనలో మొత్తము కంప్లీట్గా ఆ డబ్బులంతా కూడా ఉత్త పేదవాళ్ళకి పనిచేస్తున్నారు, ఏదో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, ఇంకోటి లేదు అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్లున్నారు. మళ్ళీ చివరకు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు మా అంత మూడంతలు చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి మేము చెప్పలేకనా, యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. కానీ ఎందుకు అవి చెప్పలేకపోయినామంటే ఇది చేసేదానికి వీలు పడదా, వీలు పడితేనే మనం చెప్పాలి తప్ప వీలు పడనిది చెప్పకూడదనే ఒక్క భావనతో మాత్రం, నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది. లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో 200 చెప్పేదానికి ఏం పెద్ద, నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీనే ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని. కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు, ఇది ఇచ్చినారు కదా, మీ అనుభవం ఉంది కదా, మీరు ఏదో చేస్తారని చెప్పి, పాపం నేను ఇంతకుముందు చెప్తే కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకున్నారనమాట. ఏదేమైనా మీరు ప్రధానంగా మీరు గెలిచేదానికి, మేము ఓడిపోయేదానికి కారణం ఏమంటే మీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి ఆ 15 కారణం యాక్చువల్లీ ఏం చెప్పాలంటే. సరే ఏదేమైనా జరిగిపోయిన తర్వాత
ఈ రోజు మనం గమనించినట్లయితే సంవత్సరం రోజులు అవుతుంటే పేదవాళ్ళు ఎట్లుంటారు ఒక్కసారి మీరు చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు ఏదో కేసులు పెట్టి అవి పెట్టి గ్రామాల్లో వార్డులలో జరుగుతుంది, అదే కాదు. అది కాకుండా పెట్టి క్రైమ్ ఎంత పెరిగిందో ఒకసారి గమనియండి. పెట్టి కేసులు ఎంత పెరిగినాయి గమనియండి. ఒకసారి పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎంత క్యూ ఉందో గమనియండి. ఏ పోలీస్ స్టేషన్ చేసినా బయట వందల మంది నిలబడుకొని ఉంటారు కంటిన్యూస్గా. ఎందుకంటే అన్రెస్ట్, ఒక రకమైన పబ్లిక్లో అన్రెస్ట్. ఎందుకు వచ్చింది అన్రెస్ట్? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక నమ్మకంతో పేదవాడు ఈవెన్ కోవిడ్ అన్నప్పుడు బయటికి పోలేని పరిస్థితి కూడా ఒక నమ్మకంతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మనం ఆదుకుంటుంది, ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇది వస్తుంది, ఈ నెల ఇది వస్తుంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నారనమాట. ఎట్లయితే ఒక మధ్యతరగతి వాళ్ళు నా జీతం ఇంత వస్తుంది, నా పిల్లల చదువుకి ఇంత, హౌస్ రెంట్కి ఇంత అని చూసుకున్నారు. బీదోళ్ళు కూడా పాపం బడ్జెట్ చేసుకున్నారు. ఈరోజు మనం గ్రామాలలో గమనిస్తే ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే దాదాపు 50, నేను కూడా ఆశ్చర్యపోయినాను, 50% పైన అందరూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్లలో అప్పులు తీసుకున్నారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల్లో వీళ్ళేమంటే లెక్కలేసినారు. మీరు ఎందుకంటే ఇంటికి పోయి సర్టిఫికేట్ ఇచ్చినారు కదా, ప్రతి ఒక్కరికి సంతకం పెట్టి మరి సర్టిఫికేట్ నీకింత వస్తుంది, నీకింత వస్తుంది, నీకింత వస్తుంది అని ఆ లెక్క చూసుకొని పాపం అందరూ మామూలు కంటే కూడా ఎక్కువ అప్పు చేసినారు, వస్తుంది కదా అని చెప్పి. ఈరోజు పోయి గమనిస్తే అవి రకరకాల ఫైనాన్స్ కార్పొరేషన్లు, 5 స్టార్ ఫైనాన్స్ అనేది ఒకటి, ఏదో టీటీకే అనేది ఒకటి, రకరకాల రాష్ట్రాల నుంచి, ఇరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఫైనాన్స్ కార్పొరేషన్లు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత అన్రెస్ట్ ఉందంటే ఈ పెట్టి క్రైము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇన్సెక్యూర్ అయిపోయినాడు ఒక మానవుడు, మామూలు సామాన్య మానవుడు ఎంతో ఇన్సెక్యూర్ అయిపోయినారనమాట. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ పరిపాలన వల్ల, వెల్ఫేర్ వల్ల చాలా అన్యాయం జరిగిపోతుందని అనేవాళ్ళు చివరికి వచ్చేటప్పటికి 3 అంతలు చెప్తే కూడా చూస్తూనే ఉండారనమాట. అంటే వాళ్ళేమో 3 అంతలు చెప్పిందని. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అనేది కుదరదు, నేను ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, నేను శాశ్వత అభివృద్ధి ద్వారా, ఈ అదే కొత్త వర్డ్ సంపద సృష్టి ద్వారా నేను అభివృద్ధి చేస్తానంటే ఆ ఫిలాసఫీ మీద మీరు గెలిచింటే ఎలక్షన్లో ఓకే. మీరు ఆ ఫిలాసఫీ చెప్పలేదే. మీరు ఫిలాసఫీ అది చెప్తే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ మార్చేస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిలాసఫీ అమలులోకి రాలేదు. సో దీనివలన ఎంత అన్రెస్ట్ అనేది ఒకసారి చూడండి. మేము చేసిన పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో కోవిడ్తో అల్లాడిపోయి చాలా ఇబ్బందులు కలిగి ఆ పరిస్థితుల్లో మేము చేయడం జరిగిందనమాట. అయితే ఈరోజు బడ్జెట్ స్పీచ్ చూసిన తర్వాత మరి ఆ స్పీచ్లో సూపర్ 6 ఎక్కడుంది? సూపర్ 6 అని ఫస్ట్ పోయినసారి బడ్జెట్కి పోదాం, ఎందుకంటే ఈ బడ్జెట్ కంటే ముందర పోయినసారి మొత్తం 63 పేరాలు ఉండగా దాంట్లో ఒక 2 పేరాలు 13 అండ్ 16లో మాత్రం ఊరికి 13 ఒక చోట, 29 ఒక చోట ఒక్క 1 లైన్ పంపించారు. ఏమని? 13వ పేజీలో సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. పోయిన సంవత్సరం వచ్చిందండి ఎవరికన్నా ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా? నెక్స్ట్ 29వ పేరా 17వ పేజీ, ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఇది అసలు ఈ రెండే సూపర్ 6లో పోయినసారి చెప్పినది బడ్జెట్ స్పీచ్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు కూడా మేనిఫెస్టో అనేది ఒక సీక్రెట్ డాక్యుమెంట్. మేము భావించేదంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు అదొక భగవద్గీతతో సమానమని, బైబిల్తో సమానమని, ఖురాన్తో సమానమని. అది బడ్జెట్ మనం మేనిఫెస్టోని ఏ రూపంలో పెడతాం? అమలుకు బడ్జెట్ రూపంలో పెడతాం. రాసినేది కూడా రాకుంటే ఇది ఇచ్చిపెట్టి ఇక్కడ చూడండి. అగ్రికల్చర్ బడ్జెట్ చూస్తే అగ్రికల్చర్ బడ్జెట్లో ఏమని చెప్తారు? పోయిన సంవత్సరము 4,500 కోట్లు అన్నదాత సుఖీభవకు ఇచ్చినామని చెప్పి పేజ్ నంబరు 3 4,500 కోట్లని రాసినారు. 4,500 కోట్లు ఎక్కడుంది అని పోయిన సంవత్సరం. అంటే బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టిన తర్వాత కూడా పేజ్ నంబర్ 14 బడ్జెట్ స్పీచ్లో పోయిన సంవత్సరం మంత్రి జరుపుతారనమాట, అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి. నిజం చెప్పాలంటే కలిపి ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వంలో పీఎం కిసాన్తో కలిపి
రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విమర్శించినారు. మీరు చెప్పేది ఇవ్వచ్చేది ఇవ్వండి, దాన్ని ఎందుకు కలుపుతుండారు అన్నారు. మరి మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ వస్తుందండి. మీరు 20,000 రూపాయలు యాక్చువల్గా అయితే న్యాయంగా అయితే మీరు చెప్పిన ప్రకారం మీరు 20,000 రూపాయలు మీరు సపరేట్గా ఇవ్వాల. సరే మీరు చెప్పినారు. ఆ తర్వాత మొత్తం చూసినట్లయితే అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. అసలు ఇంత సునాయాసంగా అసలు చెప్పడం ఏంది, అనౌన్స్ చేయడం ఏంది, రాయడం ఏంది, దాన్ని పట్టించుకోకపోవడం ఏంది అని. ఇది కాక ఇంతకు ముందే పోనీ ఎక్కడ పోయినాయి. ఇంతకుముందు మీరేమన్నారు, 25 ఫిబ్రవరి మొన్న అసెంబ్లీలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చినారనమాట. ఏమని ప్రజెంటేషన్. అందులో ఏమంటారంటే ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే 2023-24 మాకు పాలన సరిగా రాలేదంట. స్థూల ఉత్పత్తి 8.6% మాత్రమే పెరిగిందంట. 24-25 12.9% పెరుగుతుందంట. కాబట్టి తద్వారా 62,000 కోట్ల స్థూల ఉత్పత్తి రాష్ట్రానికి. ఏమన్నానండి ఇది, ఏంది అసలు అంటే ఈ సంవత్సరమే అయిపోలే. మామూలుగా మీకు ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం లెక్కేస్తే 3 సంవత్సరాల తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత టీఆర్ఈ. ఎట్లండి ఇది అంటే 62,000 కోట్లు పెరిగిందంట. పోనీ పెరిగింది కదా, ఇంకా పెరిగినప్పుడు ఇచ్చేయచ్చు కదా. అంటే మీరే చెప్తున్నారు కదా, ఎందుకంటే సంపద సృష్టించినారు, ఫస్ట్ ఇయర్లోనే సృష్టించినారు. పైగా మీది డబుల్ ఇంజిన్ సర్కారు, మాదన్న సింగిల్ ఇంజిన్, మీది డబుల్ ఇంజిన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు. ఇది కాక కంపారిజన్ ఇస్తారండి. 2014-19, 19-24 ఏమని, మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి. అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే, ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగుడికి రన్నింగ్ రేసు పెట్టి మేము గెలిచినామంటే ఇంకేం చేస్తారు దానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటేనా ఇది? ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. 15% పెరిగితే ఇన్ని డాలర్లు ఎవరికి కావాలా, ఆదాయం ఎవరికి కావాలా? స్వామి సూపర్ 6 సంగతి ఏమి చెప్పండి అంటే అది కాకుండా అన్ని చెప్తారు. ఇది పర్ క్యాపిటల్ సినారియోస్. ఆ సినారియోస్ చూడండి, మామూలుగా పెరగలేదంట. 2019 నుంచి 24 పెరగనందుకు 41,000 తగ్గిందంట. అది పెరగకపోవడం ఏంది, తగ్గడం ఏంది అంటే ఊహించుకొని మనం కదా. ఈరోజు ఒకవేళ అక్కడికి పోయింటే, ఈరోజు బొంబాయికి పోయింటే, ఈరోజు సాయంత్రం అదృష్టానికి లాటరీ తగిలింటే రేపు పొద్దునకి నేను కోటీశ్వరుని అయిపోతుంది. ఏమైనా లెక్కనా ఇది? అసలు ఏంది ఇదంతా అని. దాని తర్వాత పోని డెట్ చూడండి ఎట్లా చెప్తారు. అప్పు మళ్ళీ అక్కడ కూడా ఏమని చెప్తారు, 31 మార్చికు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు ఉంది. కార్పొరేషన్ అప్పులు అంటే మన వివిధ డిస్కాములు, విద్యుత్ సంస్థలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవన్నీ కలిసి 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు. విద్యుత్ సంస్థలు 34,000 కోట్లు. 1,13,000 కాంట్రాక్టర్లకు వేయాల్సినవి. ఎంప్లాయీస్ కు 21,000. ఇవన్నీ లెక్కేసి 9,74,556 కోట్లు మీరు ఇచ్చిన లెక్క. 9,74,556. ఇది సాక్షాత్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఇది. 14 లక్షలు ఎక్కడ పోయిందండి? 14 అన్నట్లుంటారే, 13 అన్నట్లుంటారే, 12 అన్నట్లుంటారే, 10 అన్నట్లుంటారే, విధ్వంసం అన్నట్లుంటారే. మళ్ళీ అందులో కూడా చూడండి, అందులో కూడా ఎవరన్నా చేయొచ్చునా ఇట్లాంటివి? ఇప్పుడు వాస్తవానికి 4,38,278 కోట్లు అప్పు. మీరే చెప్తున్నారు కదా అప్పని, మీ ప్రకారమే పోదాం, ఎందుకంటే బుక్కులలో కూడా అంతే రాసినారు. ఆ తర్వాత 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్, రైట్, బుక్కులలో ఉంది, దాని ప్రకారం పోదాం. ఆ తర్వాత కార్పొరేషన్ అప్పులు మీరు 2,48,677 కోట్లు అని మీరు అంటున్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 1,54,797 కోట్లని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటున్నాడు. మళ్ళీ మీరు కరెక్టా
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కరెక్టా? దేశానికి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లెక్కలు చూసేదే వాళ్ళ పని, లెక్కలు రాసేదే వాళ్ళ పని. వాళ్ళు చెప్పినది కరెక్టా, వీళ్ళు కరెక్టా? అసలు ఆశ్చర్యం, ఈ మధ్య కాలంలో నేను అమెరికాలోనే ఎక్కడో ఒక అబ్బాయి యంగ్స్టర్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నారు, యూకేలోనో అమెరికాలోనో ఐటీ ఉద్యోగం. ఆయన ఎంత బాగా చెప్పినానంటే, నాకెందుకు డిఫరెన్స్ కనపడుతుందండి, ఈ కూటమి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక్క రోజు కూడా ఒక సోర్స్ చెప్పరు, వేరేజ్ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడినా కూడా అది ఆర్బీఐయా, అది సిఏజీనా, అది మాస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్, ప్రతి దానికి ప్రతి ఫిగర్కు ఒక సోర్స్ ఉండింది, వీళ్ళది ఒక్క సోర్స్ కూడా ఉండదు. ఏంది ఇది అంటారు. 1,54,797 కోట్లు అయిపోయినా. ఆ తర్వాత నెక్స్ట్ 36,000 కోట్లు సివిల్ సప్లైస్ అంటారు. సివిల్ సప్లైస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి, పేమెంట్ చేయలేదు కాబట్టి, పేమెంట్ చేయనందుకే సివిల్ సప్లైస్ అప్పు చేసింది. అంటే ఆ 36,000 కోట్లు ఎక్కడుంది? ఆల్రెడీ 1,54,797 లోపల 36 ఉంది. దాన్ని మళ్ళీ మీరు 2 డబుల్ కౌంట్ చేస్తారు. అదేవిధంగా ఏమంటారు మీరు, డిస్కామ్లు, విద్యుత్ సంస్థలకు 34,267. విద్యుత్ సంస్థలు ఎందుకు అప్పు చేసినాయి? సబ్సిడీ ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ మన రైతులకు వ్యవసాయదారులకు ఇచ్చే కరెంటు సబ్సిడీ కానీ, ఎస్సీ ఎస్టీ హౌసింగ్ సబ్సిడీ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అప్పు, ఆ డబ్బులు ప్రభుత్వం ఏదైతే డిస్కామ్కు కట్టాలనో కట్టనందు వలన వాళ్ళు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు 154లో ఉంది, 154లో మళ్ళీ డబుల్ కౌంట్. 1,13,000 కోట్లు మీరు ఎవరికి? కాంట్రాక్టర్లకని. కాంట్రాక్టర్లలో మీరు చెప్పే లెక్క ప్రకారం అప్లోడ్ అయినది 86,000 కోట్లు, 86,608. మళ్ళీ అప్లోడ్ అనేది తీసుకోవాలన్నా అంతేమి 1,18,000 రాసుకోవచ్చు, 2,18,000 రాసుకోవచ్చు, 3,18,000 రాసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేనప్పుడు ఎన్నన్నా రాసుకో. ఇంకా అంత లెక్కేస్తే నా ప్రకారం 7,83,773 కోట్లు వస్తుంది. 7,83,773. అంటే మీరు చెప్పేది 9,74,000. ఎట్లా ఒకట్లా 10 టచ్ కావాలి కాలే. అయితే యాక్చువల్గా అందులో 3,90,247 కోట్లు, అంటే లెటర్సే 3,90,250 కోట్లు అనుకోండి, మేము పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. అంటే 2019 నుంచి 2024 మేము చేసిన అప్పు ఎంత? 3,93,526 కోట్లు. కొన్ని లెక్కేసుకోండి, అప్రాక్సిమేట్గా 4 లక్షలు వేసుకోండి, ఇంకా ఎక్కువనే వేసుకోండి. 4 లక్షల కోట్లు లెక్కేస్తే మీరు 14 అని, 10 అని, శ్రీలంక అని, కంబోడియా అని, కొలంబియా అని, ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు చెప్పి ఎంత అన్యాయంగా చేసినది. అసలు వేరే దేశాలు వేరే చోట్ల అయితే ఇంకేమంటారు తెలియదంతా. ఈ విధమైన ఇవి చేసి ఒకటి ఏదైనా కానీ మీకు ఒక మీడియం టర్మ్ ఫిజికల్ ఫ్రేమ్వర్క్ ఏమన్నా ఉందా? అంటే ఏ విధంగా మీరు ఇవన్నీ చేయాలనుకున్నారు, ఏ విధంగా మీరు సూపర్ 6 అమలు చేయాలనుకున్నారు, ఏ విధంగా మీరు రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, ఒక టైం టేబుల్ ఏమన్నా ఇస్తున్నారా? ఏమీ లేదు. మీకు ఏ విధంగా ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటూ పోతున్నారు అనమాట. ఆ తర్వాత ఏమంటారు ఇంకోటి, అసలు ఆ ప్రెజెంటేషన్లో చాలా వెనుకబడినానంట. నేను చెప్తా, స్థూల ఉత్పత్తితో పాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం చూసినట్లయితే 2018-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో 18వ స్థానంలో, భారతదేశంలో 18వ స్థానంలో ఉంటే 2022-23 వచ్చేటప్పటికి 2,19,881 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి వచ్చింది. 18 నుంచి 15వ స్థానానికి వచ్చింది. ఎప్పుడు కూడా నీది నాది అని లెక్కేస్తే ఎట్లవుతుంది? భారతదేశంతో పోల్చండి. 2014-15 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. 2019-24 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. నీకు నాకు పోలిక పెడితే ఎట్లా అవుతుందండి? యావరేజ్తో కదా చూడాల్సినది. అసలు ఈ లెక్కలు చెప్పడము పెట్టడము ఎవరు రాసిస్తుండారో, ఊరికి వచ్చినదంతా చదువుకుంటూ పెట్టుకుంటూ 2014-15 నుంచి 2018-19 చూస్తే భారతదేశ పూర్తి స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఎంత, మన భాగం ఎంత? భారతదేశ స్థూల ఉత్పత్తిలో జీడిపిలో 2014-15 నుంచి 18-19 వరకు చూస్తే 4.47% అండి. 2019-20 నుంచి 23-24 మాకు పరిపాలన రాదు కదా, మీ ప్రకారం రాదు కదా, కానీ మాకు పరిపాలన రాకున్నా కూడా 4.83% పోయినా. ఎందుకు ఇది లెక్క? కోవిడ్ అనేది 2019-24లో చూస్తే భారతదేశానికి ఉంది, మనకు ఉంది.
2014-15 నుంచి 19 వరకు భారతదేశానికి కోవిడ్ లేదు, మీకు లేదు. కాబట్టి లెక్కేస్తే 4.2 మీకంటే బెటరా కాదా? ఇది కాకుండా ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఎక్కడ పోయింది మీరు చూస్తేనేమో కంప్లీట్గా బ్రహ్మాండంగా అసలు సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు. మళ్ళీ అంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు చూడండి అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది. సూపర్ 6 దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్గా ఏది, అదే అర్ధ దీపము పావు దీపము ఒక సిలిండరు. అది తప్పితే ఇప్పుడు ఈ సంవత్సరము అంటే పోయినసారి కూడా ఈ 2 అనౌన్స్ చేసినారు. ఏది తల్లికి వందనం పోయినసారి అనౌన్స్ చేసినారు, రైతు భరోసా ఏమంటారు అన్నదాత సుఖీభవ పోయినసారి అనౌన్స్ చేసినారు, ఇంతవరకు జరగలే. సో ఈ రోజు చూస్తే ఎక్కడుంది, ఇంతవరకు అయితే ఏం రాలే మరి. కానీ సూపర్ 6 మాత్రం బ్రహ్మాండంగా దీన్ని బేస్ చేసుకొని అసలు ఇంటింటికి తిరిగి మొత్తం అవి పెట్టి ఇవి పెట్టి రకరకాలుగా చేసినమాట. ఇంకా దాని తర్వాత ఇవి కూడా మళ్ళా ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకో నేను ఈరోజు గమనించిన కదా, దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు అసెంబ్లీలో కూడా, ఎవరిలో చలనం లేదు, ఆ ఉత్సాహము ఊపు కనపడ్డంలే, అంత డల్గా ఉన్నారనమాట. ప్రజాగలం ఎందుకు ఇంకా ఇవన్నీ కదా ఈ ప్రజాగలం, దీంట్లో ఏమేమి ఇచ్చినారో మరి. దాంట్లో కూడా ముందు మాట తర్వాత ఫస్ట్ చాలా ఉన్నాయి లోపల. ఫస్ట్ స్టార్టింగే సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి వచ్చింది ఎవరికన్నా. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఇంతవరకు అయితే ఎవరికి రాలే. ఓసారి బడ్జెట్లో పెట్టి కూడా ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ఇంతవరకు ఎవరికి రాలే. ఇంతకుముందు బడ్జెట్లో పెట్టి కూడా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. ఆడవాళ్ళు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు. మాతో నిజం చెప్పాలంటే ఎన్నో పనులు చేసి ఎంతో బాగుండి ఎంతో బాగా పలకరించే వాళ్ళు కూడా ఆ టైం వచ్చేటప్పటికి అందరికి తలెక్కి దింపుకుంటుంటారు అనమాట. ఎందుకంటే 15,000. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు రాలే. 3 గ్యాస్ సిలిండర్ దాంట్లో ఒకటి వచ్చింది, చూద్దాం. ఆ తర్వాత సరే ఈ ప్రకారంగా మీరు ఈ 25-26లో ఏమని రాసినారండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందించే కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాను. అదే అంటే ఎందుకు ఎక్కడే కానీ ఫిగర్ రాయడంలే. లాస్ట్ టైం అంతే, ఈసారి అంతే, ఫిగర్ రాదు. ఇది తల్లికి వందనం కూడా చూడండి. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది అమలు చేసేది కన్నా కరెక్ట్ ఉంటే గాన ఎంత గర్వంగా నేను 12,450 కోట్లు కేటాయిస్తున్నాను అధ్యక్ష, గర్వంగా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి రేపు పొద్దున ఇవ్వబోతున్నాం సో అండ్ సో నెల అంటాం కదా, అది రాదు. ఎందుకంటే తల్లికి వందనము దాని కేటాయింపులు కూడా చూస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో చూస్తేనేమో 9,600 ఎంతనో చూపించినారు బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో. కానీ ఈ లెక్కేస్తే మేము ఈ మెకనైజ్ గోల్డ్ కదా ప్రతి ఒక్కటి వేలల్లో లక్షల్లో ఇస్తారు, చాలా ఎతికెతికి చూడాలన్నమాట. దాంట్లో తల్లికి వందనం 9,407 కోట్లు చూపించినారు. కానీ మేము లెక్కేస్తే మొత్తము అలొకేషన్స్లో 8,278 కోట్లు మాత్రమే కనపడుతుంది. 8,278. కానీ వాస్తవానికి యాక్చువల్గా అవసరం ఎంత, 12,450 కోట్లు అవసరం ఉంది. ఎందుకంటే తల్లికి వందనము 80 సింపుల్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, దాని డేటా కలెక్షన్ ఏముంది, సింపుల్ కదా. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు, మనకు తెలుసు. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు. 15,000 రూపాయల లెక్క ప్రకారం ఇస్తే 12,450 కోట్లు కావాలా. 12,450 కోట్లు అయితే ఈ పెట్టలేదు, 9,400 పెడుతున్నారు. 9,400 పెట్టినారు కానీ లోపల అలొకేషన్స్ లో 8,278 కనపడుతుంది. ఈ ప్రకారం అయితే కేవలం 55 లక్షల పిల్లలకు మాత్రమే ఇవన్నీకి అవుతుంది. అంటే కోస్తారా ఏమన్నా, కోసే ఉద్దేశం ఏమన్నా ఉందా? వాలంటీర్లకైతే ఆయన ఎవరు చాలా ఒక్కటే, ఎంత ఫాస్ట్గా పాపులర్ అయిన వ్యక్తి. నీకు 15 ఎవరు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఇంత ఫాస్ట్గా పాపులారిటీ వచ్చిన వ్యక్తి ఆయన్ని అనుకుంటా, గౌరవ మంత్రివర్యులు. వాలంటీర్లకు అమ్మా నీకమ్మా డోంట్ వరీ మేము వచ్చేస్తున్నాం, నీకు 10,000 వచ్చిన ₹1 అన్న. అసలు ఉన్నారు అసలు ఉద్యోగాలు వాలంటీర్లు. అప్పు చూస్తే దాంట్లో ఏమని రాస్తారు తెలిసిన అప్పు, అసలు జనవరి ఆఖరికి 82,738 కోట్లు ఆల్రెడీ అప్పు అయింది. జనవరి ఆఖరికి 82,738 కోట్లు. కానీ బుక్లో ఏం రాస్తారు తెలిసిన 73,362, అంటే 10,000 కోట్లు ఇప్పుడు కట్టబోతున్నారు రివర్స్.
అంటే 10,000 కోట్లు వాపస్ ఫిబ్రవరి మార్చిలో 10,000 కోట్ల సంపద సృష్టి వాపస్ తిరిగి అప్పును కడతారనమాట. ఏంటి అసలు లెక్కలకు దానిలకు ఏమన్నా పొంతనుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచరు అసలు మూలధనం వ్యయము మీకు రానే రాదు. మీరు అల్లకల్లోలం చేసినాంలే. మీరు 24,072 కోట్లు అని చెప్పి మీరు రాసి పోయిన సంవత్సరం ఇంతవరకు ఖర్చు పెట్టినది 10,850 కోట్లు. అంటే ఈ 2 నెలల లోపల ఇప్పుడు మీరు మళ్ళీ 12,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.